So good evening children, welcome to N Talks. So today I am taking class 9th standard chapter 2 polynomials and factorization. సో పోలినామియల్ అనే దాని గురించి మనకి 6th క్లాస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సిక్స్త్ క్లాస్లో మనకి ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా, నెక్స్ట్ 7th క్లాస్లోకి వచ్చేటప్పటికి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, 8th క్లాస్లో కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అని మనకి కనిపిస్తాయి. సో 7thలోను 8thలోను మనకి ఏం చేస్తున్నాయంటే ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేవి పెర్ఫామ్ చేస్తారు. సో ఇక్కడ ఈ ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రాలో మనకు కనిపించేవి ఫస్ట్ లిటరల్ అంటే ఏంటి, న్యూమరల్ అంటే ఏంటి. లిటరల్ అంటే లెటర్స్ ఉండేవి, ఆల్ఫాబెట్స్. న్యూమరల్స్ అంటే నెంబర్స్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్లో స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి అండ్ సో ఆన్. నెంబర్స్లో 1 2 3 4 అండ్ సో ఆన్. ఇలా ఉంటే దాన్ని లిటరల్ అని, దాన్ని న్యూమరల్ అని అంటారు. మరి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే ఈ లెటర్స్ నంబర్స్ కలిపి ఏర్పడే ఏదైతే వాల్యూ ఉందో, టర్మ్ ఉందో దాన్ని మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కింద చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 9x ప్లస్ బి లేదా 9x ప్లస్ 5. ఈ 9 అనేదేమో న్యూమరికల్ వాల్యూ, x అనేదేమో ఆల్ఫాబెట్. ఈ అట్లీస్ట్ ఒక ఆల్జిబ్రిక్ టర్మ్ అనేది ఒక వాల్యూలో ఉంటే దాన్ని మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కింద మనం చెప్తున్నాం. సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి 4 రకాలుగా మనం చూస్తాం. ఒకటి మోనోమియల్, 2 బైనోమియల్, 3 ట్రైనోమియల్, 4 మల్టీనోమియల్. మోనోమియల్ అంటే సింగిల్ టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు. బైనోమియల్ అంటే 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటారు. ట్రైనోమియల్ అంటే 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అంటారు. మల్టీనోమియల్ అంటే మోర్ దెన్ 4 ఆర్ మోర్ దెన్ 4 టర్మ్స్ ఉంటే దాన్ని మల్టీనోమియల్ అంటారు. మోనోమియల్కి ఎగ్జాంపుల్ 9x. బైనోమియల్కి ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాను, x ప్లస్ 5. ట్రైనోమియల్ 9x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. మల్టీనోమియల్ 9x పవర్ 4 9x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5. ఇందులో ఒకటే టర్మ్ ఉంది. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ టర్మ్స్ మనం 4 రకాలుగా విభజించవచ్చు: మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ అండ్ మల్టీనోమియల్.
సో ప్రీవియస్ క్లాస్లో ఎడిషన్ అనేది ఎలా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 9x + 5 అనేది ఒక టర్మ్ ఉంది, 6x + 5 10 అనేది ఒక టర్మ్ ఉంది. ఓకే, ఈ న్యూమరికల్ వాల్యూని ప్లస్ చేస్తున్నాం. దీన్ని న్యూమరికల్ ఆల్జిబ్రిక్ ఎడిషన్ కింద చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 9x + 5 6x + 2 అన్నాడు. దీన్ని సబ్ట్రాక్షన్ చేయమన్నాడు. సబ్ట్రాక్షన్ చేయమంటే ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో దానికి నెగిటివ్ వాల్యూ అనేది అప్లై అవుతుంది. సో 9లో 6 తీస్తే 3x, 5లో 2 తీస్తే 3. ఇది న్యూమరికల్ ఎడిషన్, న్యూమరికల్ సబ్ట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 9 × x + 3 ఇది నెంబరు, ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. మల్టిప్లై చేస్తే 9 × x, 9 3s are 27. దీన్నే మనం ఇంకోలా చేసుకుంటే x + 1 x + 2 మల్టిప్లై చేస్తే x × x + 2 + 1 x + 2. సో x × x x², 2 × x 2x, 1 × x x, 1 × 2 2. సో x² + 3x + 2 అనేది మనకి ఫైనల్ వాల్యూ వస్తుంది. ఇలాగా ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ మనం ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో మనం చేసేయచ్చు. సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్కడ చూస్తాము అని ఆలోచన చేసినప్పుడు, ఒక స్క్వేర్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఆ స్క్వేర్ ఫీల్డ్ యొక్క లెంగ్త్ని x అనుకుంటే, బ్రెడ్త్ని x అనుకుంటే, ఏరియా ఆఫ్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్. ఇక్కడ సైడ్ ఎంత వచ్చిందండి? x స్క్వేర్ యూనిట్స్. ఇలాంటి వచ్చినప్పుడు, అలాగే ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంగ్త్ × బ్రెడ్త్. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము ఈ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ అనేవి వాడతాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, x అనేవాడు ఆనియన్స్ x అనేవాడు 10 రూపాయలు చొప్పున ఆనియన్స్ p కేజీస్ తీసుకున్నాడు. y అనేవాడు 10 రూపాయలు చొప్పున q అనే కేజీస్ తీసుకున్నాడు. z అనేవాడు 10 రూపాయలు చొప్పున r కేజీస్ తీసుకున్నాడు. ఇక్కడ p అనేవాడు ఎన్ని కేజీలు తీసుకున్నాడు అని అంటే ఎంత డబ్బులు అవుతున్నాయి అంటే x అదే 10 × p. వాడికి వచ్చిన ఈక్వేషన్ ₹10p కింద రాసుకుంటాం. అదే y ఎంత ఖర్చు పెట్టాడంటే ₹10q కింద మాట్లాడుతాం. అదే z ఎంత ఖర్చు పెట్టాడంటే ₹10r. ఫర్ ఎగ్జాంపుల్ x అనేవాడు 5 కేజీస్ తీసుకున్నాడు అనుకున్నాం, అంటే ఎంత అవుతుంది? 5 × 10 50 రూపీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ y అనేవాడు 7 కేజీస్ తీసుకున్నాడు అనుకోండి, 7 × 10 70 కేజీస్ అవుతుంది. అదే z అనేవాడు 10 కేజీస్ తీసుకున్నాడు అనుకోండి, సో 10 × 10 100 కేజీస్, 100 రూపీస్ కింద మనం మాట్లాడవచ్చు. అంటే ఇలాగ రెండు రకాలైన క్వాంటిటీస్ వచ్చినప్పుడు, ఆ క్వాంటిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి వాడతాం.
ఇక్కడ ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఎక్స్ స్క్వేర్, ఎక్స్ 1/2 + 3, 2x స్క్వేర్ -3/x + 5. ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది సింగిల్ టర్మ్ కాబట్టి ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ పవర్స్లో నెగిటివ్ వాల్యూస్ అనేవి ఉండవండి. దీని ఎలా రాసుకుంటున్నాం, x⁻−2 + 3 అంటే నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయి పవర్స్లో నెగిటివ్ పవర్స్ అనేవి రావు. నెగిటివ్ పవర్స్ అనేవి రావు, మనకి ఎల్లప్పుడూ పాజిటివ్ పవర్సే వస్తాయండి. రెండోది ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది, అంటే p/q ఫామ్లో ఉంది. అంటే ఫ్రాక్షన్ రూపంలో ఉన్నప్పుడు అవి కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కింద రావు. కాబట్టి ఇచ్చిన దాంట్లో మనకి ఎక్స్ స్క్వేర్ అనేది ఒకటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్కి ఉంది, ఇవి రెండు కావు. ఓకే, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే విచ్ ఇన్వాల్వ్స్ వన్ వేరియబుల్, which involves one variable which involves one variable which the variable involved have only non-negative integral powers. అలా ఉంటే దాన్ని మనం పోలినామియల్ కింద చెప్తున్నాం. పోలినామియల్ అనే దాని గురించి మాట్లాడినప్పుడు వేరియబుల్ అనేది ఉండాలి, ఆ వేరియబుల్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్ అయి ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది, x⁻−2, x⁻−2 అనేది నెగిటివ్ పవర్. నాన్ నెగిటివ్ అంటే పవరు పాజిటివ్గా ఉంటే అలాంటి వాల్యూస్ని మనం ఏమంటున్నామంటే పోలినామియల్ కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ పోలినామియల్. డిగ్రీ ఆఫ్ పోలినామియల్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో 3x² + 7x + 5 అని ఇచ్చాడు. ఇందులో పవర్స్ అనేవి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెరుగుతాయండి. ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇక్కడ ఏమీ లేదంటే 5/0 x⁻1 x². సో 0 1 2 అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇందులో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్నే మనం డిగ్రీ కింద చెప్తున్నాం. డిగ్రీ ఆఫ్ పోలినామియల్ ఈజ్ హైయెస్ట్ వాల్యూ ఇన్ పవర్స్ ఆర్ ఎక్స్పోనెంట్. హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ 3x² y³ + 4xy + 7 అని ఇచ్చాడు. ఇక్కడ పవర్స్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ టర్మ్ యొక్క పవర్ ఎంత, 2 + 3 5 అవుతుంది. దీని వాల్యూ 1 + 1 2 అవుతుంది. దీని వాల్యూ 0 అవుతుంది, అంటే 1 అవుతుంది. 7/0 అంటే కాన్స్టెంట్ కాబట్టి దీని వాల్యూ 1 వస్తుంది. సో ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏదైంది 5 కాబట్టి ఈ టర్మ్ యొక్క డిగ్రీ అనేదాన్ని మనం 5 కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, కోఎఫిషియంట్ అంటే ఏంటి? కోఎఫిషియంట్ అంటే
ఈ ఎక్స్కి ముందు ఉండే వాల్యూ ఏదైతుందో దాన్నే కోఎఫిషియంట్ కింద చెప్తాం. ఎక్స్కి ముందు ఉండే వాల్యూ అంటే ఇక్కడ ఉండే ఆల్ఫాబెట్ ఏదైతుందో దాని ముందు ఉండేదాన్ని మనం కోఎఫిషియంట్ కింద చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. 7x³ ప్లస్ 5x² ప్లస్ 2x మైనస్ 6, 7 మైనస్ x ప్లస్ 3x², 5p మైనస్ √3, 2 మైనస్ 5xy² అని ఇచ్చాడు. ఇందులో డిగ్రీ ఎంత అని అడిగాడు. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ మనకి 3 అనేది ఉంది కాబట్టి దీన్ని డిగ్రీకి చెప్తున్నాం. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2 డిగ్రీ. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి దీన్ని డిగ్రీకి అని చెప్తాం. ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి ఓకే. ఇక్కడ ఇది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి దీని పవర్ 0 ఉంటుంది కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 2 + 1 3 కాబట్టి దీని డిగ్రీ 3 అవుతుంది. ఇలాగా హైయెస్ట్ వాల్యూస్ ఏవైతున్నాయో వాటిని డిగ్రీ కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కోషియంట్స్ కింద మాట్లాడుతున్నాడు. కోషియంట్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ 15 మైనస్ 3x ప్లస్ 2x², 1 మైనస్ x² 5x² మైనస్ 3x ప్లస్ 5 √2x² ప్లస్ 5x మైనస్ 1 అని ఇక్కడ ఇచ్చాడు. ఇందులో కోషియంట్ అడిగాడు. కోషియంట్ అంటే ఆల్ఫాబెట్కి ముందు ఉండేదాన్ని కోషియంట్ అని చెప్తున్నాం. సో ఎక్స్కి ముందు ఏముంది అంటే ఎక్స్కి ముందు 3 ఉంది కాబట్టి ఎక్స్ యొక్క కోషియంట్ 3. x² యొక్క కోషియంట్ ఏంటి? x²కి ముందు 2 ఉంది కాబట్టి x² యొక్క కోషియంట్ 2 అవుతుంది. ఇక్కడ ఏమీ లేదు, x² ముందు ఏమీ లేదు కాబట్టి ఇక్కడ 1 ఉన్నట్లు లెక్క. అంటే ఆటోమేటిక్గా x² యొక్క కోషియంట్ 1 కింద లెక్క. ఇక్కడ x² యొక్క కోషియంట్ పై ఉంది. సో పై ఇండికేట్స్ 22/7. సో అలా ఉంటే ఉంటే పైయే రాసేస్తాం. కాబట్టి x² ముందు √2 ఉంది కాబట్టి √2 అనేది x² యొక్క కోషియంట్ అవుతుంది. అంటే ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో ఆల్ఫాబెట్ ముందున్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో దాన్నే మనం కోషియంట్ కింద చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుకున్నాం మోనోమియల్, ట్రైనోమియల్, బైనోమియల్ అని చెప్పుకున్నాం. ఇక్కడ 4 టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మల్టీనోమియల్ అవుతుంది. ఇక్కడ 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రైనోమియల్ అవుతుంది. ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది బైనోమియల్ అవుతుంది. ఇక్కడ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి ఇది మోనోమియల్. ఇది మల్టీనోమియల్, ఇది మోనోమియల్ అవుతుంది.